హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారు? మీకే సమయము? మీరు లైవ్ చూస్తున్నారు లేక మీకు అనుకూలమైన సమయంలో చూస్తున్నారు, కానీ దేవుని మాటలు ప్రతిరోజు మీకు అందించమని ప్రభు ఇచ్చిన పిలుపుని బట్టి ఆయన మాటకు విధేయుడినై దేవుడిచ్చిన అవకాశంలో ఉపయోగించుకుంటున్నాను. మీలో అనేకులు క్రమం తప్పకుండా అనుదిన ధ్యానాలు ఆలకిస్తున్నారు. అందరి బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. రండి, మరో చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. నిన్ను కలిగిన వారు, నిన్ను ఎరిగిన వారు, నీతో ఉన్నవారు నీ ద్వారా సూర కార్యాలు చేస్తారన్నది మా జీవితాల్లో నెరవేర్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఆయన కలిగిన వారు, ఆయన ఎరిగిన వారు ఆయన ద్వారా గొప్ప కార్యాలు, సూర కార్యాలు చేస్తారు. మన దేవుని బిడ్డలమైతే ఖచ్చితంగా మన జీవితాలలో గొప్ప వాటిని ఎదురు చూడాలి. బిల్లింకే అన్నాడు, నీ కొరకు దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూడు, ఆయన కొరకు నువ్వు గొప్ప కార్యాలు తలపెట్టమని. మన ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన మనల్ని బలపరిచేవాడు. ఆయన సొమ్మశిల్లడు, అలయడు. ఆయన సొమ్మశిల్లిన వారిని బలపరిచేవాడు, లేవనెత్తేవాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనంలో ఒక భాగం చదువుతున్నాను, వినండి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. తమ దేవునిని ఎరుగువారు. అవును, మీరింతటికీ ప్రభువును ఎరుగుదురా? ఎరగటం అంటే చూడటం కాదండి, ఎవరిని గురించో వినటం కాదు. నేను చెప్పాలంటే మీలో చాలామంది నన్ను చూస్తున్నారు, నేను తెలుసు, కానీ నన్ను ఎరుగుదురా అంటే చాలామందికి నా సంగతి పరిపూర్ణంగా తెలియదే. 24/7 నేను ఎలా ఉంటున్నాను అన్నది నాతో ఉన్నవారు, నా ఇంటిలో ఉన్నవారు అన్ని స్థితిగతుల్లో ఎలా ఉంటారన్నది వారికి తెలుస్తుంది. కానీ ఇలా వాక్యం సోషల్ మీడియాలోనో, టీవీలోనో, లేక పెద్ద పెద్ద మీటింగ్స్లోనో వింటున్న వారికి మా సంగతులు ఎలా తెలుస్తాయి? ఇఫ్ యూ వాంట్ టు నో ఏ పర్సన్, యూ మస్ట్ లివ్ విత్ దట్ పర్సన్. యేసు ప్రభువుడి గురించి మనం అందరం వింటున్నాం. ఇంతమంది దైవజనులు ఇన్ని వర్తమానం చెప్తున్నారు. ఆయన గొప్పవాడు, ఆయన బలము లేనికి వారికి బలమిచ్చేవాడు, ఆయన శక్తిహీనులకు శక్తి ఇచ్చేవాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన ప్రభువు మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు, మృత్యుంజయుడే, తిరిగి లేచినవాడు, త్వరలో రానున్నవాడు అనే సువార్తను వింటూనే ఉన్నాం. కానీ ఎంతమంది ఆయన్ని ఎరుగుదురు? ఎరగాలంటే కాసేపు విని కాసేపు తెలుసుకోవడానికి కుదరదండి. ఒకవేళ మనుషుల విషయం అయితే ఈజీగా మనం కొన్ని రోజులుంటే తెలుసుకోవచ్చు, కానీ దేవునిని తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఎరగటానికి మన జీవితకాలం అంతా చాలదు. ఆయన అత్యున్నతమైన దేవుడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన ప్రేమ అనంతమైనది, హద్దులు లేనటువంటిది. కాబట్టి ఆయన్ని ఎరగటం అంటే ఆయనతో ఎప్పుడూ ఉండటమేనండి. దేవుడితో సహవాసం కలిగి ఉండటం, ఆయనతో పాటు సమానుభావం పొందటం. పౌలు గారికి ఆశ ఉండేది. నేను ఆయన్ని పునరుద్ధాన శక్తిని ఎరగాలని, ఆయన శ్రమలను ఎరగాలని, ఆయన శ్రమలలో పాలిభాగస్తున్నవ్వాలని నేను ఆశపడుతున్నాను అనేవాడు. కాబట్టి ప్రభువుని ఎరగాలనే ఆశ మనకుంటే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామండి. ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవునితో
హనోకు వలె నడవడానికి, ఆయన ప్రసన్నతను దావీదు వలె నా బ్రతుకు దినములన్నీ ఆయన ముఖదర్శనం చేసుకోవాలి, ఆయన ప్రసన్నతలో నేను ఉండాలని ఆశపడుతున్నానన్న ఆశ ఉన్నవారు కొంతైనా ఆయనలోని శక్తిని పుంజుకుంటారు. తమ దేవునిని ఎరుగువారు. నీ దేవుడు ఎంత గొప్పవాడో ఒక 10 లైన్స్లో రాసి పంపిస్తారా? నా యేసు ప్రభు ఇంత గొప్పవాడు నా పట్ల అన్న మీ స్వయ అనుభూతిని ఒక 10 లైన్లు రాసి ఒక వాట్సాప్ పెట్టండి, చూద్దాం. అవన్నీ సేకరించి నిజంగానే దేవుడు ఇంత గొప్పవాడా అని. ఎందుకంటే నా విషయంలో, నీ విషయంలో, మరొకరి విషయంలో ఆయన గొప్పతనం వేరేగా ఉంది. మనం ఒక్కొక్క కోణంలో ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తున్నాం. సంపూర్ణంగా ఆయన్ని మనం గుర్తించలేము. ఇప్పుడు పరలోక రాజ్యం చేరినప్పుడు, ఆయన మేఘారూఢై వచ్చినప్పుడు, ముఖాముఖిగా ఆయన్ని చూసినప్పుడు ఆయన సంపూర్ణమైన స్వరూపాన్ని కానీ, ఆయన యొక్క గొప్పతనాన్ని కానీ, ఆయన అధికారాన్ని కానీ, ఆయన యొక్క మనం ఇంతకాలం విన్న దాని యొక్క పరిపూర్ణతను మనం ఇప్పుడు చూడగలుగుతాం. ఎస్, మీరు నిజంగా దేవుణ్ణి ఎరిగానంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, శూర కార్యాలు చేయాలి. తమ దేవుడిని ఎరిగిన వారు బలము కలిగి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఆయనతో ఉంటేనే చాలండి, అదే మనకు బలం. ప్రార్థనా జీవితం కలిగిన వారు ఎంత బలవంతులుగా ఉంటారో మనం చూస్తున్నాం. చూడండి, ప్రార్థనా జీవితం కలిగిన దానియేలు బలం సింహాల బలం కంటే గొప్పది కనుక సింహాలు నోళ్ళు మూసుకున్నాయి. దేవుని ఎరిగిన ప్రార్థనా పరులు దేవుని శక్తిని, ఆకాశపు అగ్నిని ఏలియా భూలోకానికి దింపగలిగాడండి. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారు. ప్రభువుతో నడిచేవారు ఆధ్యాత్మికంగా గొప్ప కార్యాలను, అద్భుతాలను, ఆశ్చర్యాలను చేయగలుగుతారు, అనుభవించగలుగుతారు. మరి మీ జీవితంలో ఏమైనా అద్భుతాలు ఉన్నాయా? ఆశ్చర్యాలు ఉన్నాయా? మీ జీవితం బోరు కొడుతుంది ఏంటి? ఎప్పుడూ ఒకేలాగా ఉందనిపిస్తుంది ఏంటి? దినదినాభివృద్ధి పొందడం లేదే అంటున్నారేంటి? అంతకంతకి దిగజారిపోతారనే వారు అనేకులు ఉంటున్నారేంటి? కారణం, దేవునితో సహవాసం చేయటం లేదు, ప్రభువును ఎరగలేదు, ఆయన శక్తిని ఎరగలేదు, ఆయన ప్రేమను గుర్తించలేదు, ఆయన మనస్సును ఎరగలేదు, ఆయన గొప్పతనాన్ని మీరు గ్రహించలేదు. దేవునితో నడుస్తాం, ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన వాక్యాన్ని చదువుతుంటేనండి మన బలహీనతలన్నీ బలమవుతాయి. గొప్ప గొప్ప సైంటిస్టులు చూడండి, గొప్ప గొప్ప విజ్ఞానవేత్తలు చూడండి, గొప్ప గొప్ప విషయాలను కనిపెట్టిన వారిని చరిత్రలో చూడండి. వాళ్ళు దేవుని ఎరిగిన వారు. వారు దేవుని వాక్యం చదువుతుండగా వెలుగు కలుగమని వెలుగు కలుగమని చెప్పగా వెలుగు కలిగెను అని మాట చదివి చూడండి, బల్బును కనిపెట్టాడు ఎవరైనా? థామస్ ఎడిసన్. వెలుగు కల్పించవచ్చు అని గుర్తించి బల్బును కనిపెట్టాడు. ఇవాళ ఇమాజిన్ చేయండి, ఎలక్ట్రికల్ బల్బ్స్ ఇప్పుడు డెవలప్ అయినాయి. అవి ట్యూబులు, బల్బులు, మార్నింగ్లో ఏదో సన్లైట్, రకరకాల బల్బ్స్, కలర్ బల్బ్స్ అన్నీ వచ్చాయి. బట్ ఫస్ట్ ద థీమ్, బైబిల్ చదువుతుండగా తనకు కలిగిన కనువిప్పుతో ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు గ్రహించిన దర్శనం బట్టి ఇవాళ వెలుగు దీపాలతో పట్టణాలు తేజరులుతున్నాయి. ప్రతి వాడు ఉపయోగించుకుంటున్నాడు. దేవుని ఎరిగిన వాడు స్వర కార్యాలు చేస్తే, దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేసినప్పుడు అది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి స్త్రీని చేసిననే భాగం చదువుతున్నప్పుడు సర్ జేమ్స్ సింప్సన్ అనే ఆయన గాఢ నిద్ర అనే మాట పట్టుకొని అనస్థీషియా కనిపెట్టాడండి. అంటే అదొక సర్జరీ చేశాడు ప్రభు కదా.
అలాంటి అనస్థీసియాను కనిపెట్టిన వాడు సర్ జేమ్స్ సింప్సన్. దాన్ని కనిపెట్టడానికి అతని స్ఫూర్తి బైబిల్లోని వచనమే. దేవుడిచ్చిన గ్రహింపు, దైవ జ్ఞానం. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు గదుల్లో చెవుల్లో చెప్పుకున్నది వీధుల మీద ప్రకటించబడను అన్నప్పుడు, నీవు భూలోకంలో మొరపెడితే ఆకాశంలో దేవుడిని ప్రార్థన వింటాడన్నప్పుడు ఎలా కుదురుద్ది? పక్క రూములో ఉన్నవాడు వెళ్ళాడు కదా, ఆకాశం నాకు ప్రార్థన ఎలా వెళ్తుంది అని వాదించేవారు. కానీ అలెగ్జాండర్ బెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు ఇవాళ ఈ టెలిఫోన్ను సెల్ ఫోన్గా మార్చుకున్నాం మనం. టెక్నాలజీ ఇంకా దాని మీద డెవలప్ చేసుకున్నాం. ఏంటండి, ఎక్కడో దేశంలో సముద్రకు అద్దరిలో ఉన్న వారితో మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. మనుషుడే అది చేస్తే, దేవుడు మన ప్రార్థన ఇక్కడ చేస్తే అక్కడ వినడా? భూలోకంలో మొరపెడితే పరలోకంలో వినపడదా? దేవుడు తన యొక్క సత్యాలను బయలుపరచుటకు ఆయా సందర్భాల్లో కనిపెట్టాడండి. ఇవాళ శాటిలైట్స్ కనిపెట్టబడ్డాయి. ఇవాళ డిజిటల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుతుందంటే అది దేవుని వాక్యం. ఇదిగో ఆయన కొలమానములు, నక్షత్రములు తిరుగుతున్నాయి భూమి మీద గుండ్రంగా అని చెప్పిన మాటలు మనం కీర్తనలో చూస్తున్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద ప్రసంగం అవుతుంది. కానీ ఏది ఎవరు అద్భుతమైన ఒక విషయాన్ని కనిపెట్టినా వారు దేవుని ఎరిగిన వారు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, దేవుని యందు విశ్వాసం వచ్చిన వారు. మీ జీవితాల్లో ఏదైనా కనిపెట్టారా? కనీసం కనిపెట్టబడిన వాటిని దేవుని కొరకు వాడుతున్నారా? కనీసం వాటిని ప్రయోజనకరంగా ఉంచి మీ జీవితంలో ఏమైనా సాధిస్తున్నారా? ఏదైనా సాధిస్తున్నారా? కొందరి జీవితాలు ఏమీ లేకుండానే అంతమైపోతుంది అండి. తమ దేవుని ఎరిగిన వారు శూర కార్యములు చేస్తారు. ఒకసారి చూడండి, కీర్తన 108 వచనం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదు, గొప్ప కార్యములను చేయదు. అవునండి, ఈ రోజు నుంచి మీ శక్తితో, మీ బలముతో, మీ జ్ఞానంతో కాదు, కానీ దేవుని వలన, దేవుని బలము వలన, దేవుని ఎరగటం వలన, దేవునితో ఉండటం వలన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఈ జీవితంలో గొప్ప కార్యాలు కావాలా? మానవాతీతమైన అద్భుత కార్యాలు రుచి చూడాలా? దేవుని గొప్ప విషయాలు మనకు చెప్పాలని, మనతో సహవాసం చేయడానికి ప్రభు ఆశిస్తున్నాడు. ఆయనతో గడిపేవారు ఆయనలా ఉంటారు. ఆయనతో సమయం గడపండి, దేవుని ఎరగండి. అట ఆయన గొప్పవాడట, ప్రేమ కలిగిన వాడట, శక్తిమంతుడట అనేది వదిలిపెట్టి, నా దేవుడు సజీవుడని నేను ఎరుగుదును, నా ప్రభు ప్రేమను నేను ఎరుగుదును, నన్ను పిలిచిన వాడు గొప్పవాడని నేను ఎరుగుదును, నాకిచ్చిన ఈ గొప్ప రక్షణ అత్యున్నతమైనదని ఎరుగుదును అన్న సాక్ష్యం చెప్పండి. ఎవరో చెప్పారని కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నామని ఆనాటి సమరయులందరూ ఒప్పుకున్నట్లుగా ఈరోజు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యేసే రక్షకుడని ఒప్పుకునే సమయం ఆసన్నమైంది. నీ ద్వారా, నా ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలను ఈ లోకములో వెల్లడి చేయాలని అద్భుతమైన రీతిగా తన గొప్ప కార్యాల ద్వారా అనేకుల్ని ఆయన కౌగిల్లో చేర్చుకొని ఆయన రాజ్య వారసులుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. తమ దేవుని ఎరుగు ప్రజలు గొప్ప కార్యములు చేయుదురు, శూర కార్యములను చేయుదురు. ఆయన బలం వలన, ఆయన శక్తి వలన, ఆయన కృప వలన, ఆయన కొరకు మనం అద్భుతాలు చేయగలుగుతాం. అన్నిటికంటే గొప్ప అద్భుతం నీ హృదయం మారటం. మరో గొప్ప అద్భుతం నీ ఇంటి వారందరినీ ప్రభు కొరకు సంపాదించుకోవటం. మూర్ఖులను, డ్రగ్ అడిక్ట్స్ని, తాగుబోతులను, పాపములో బంధించబడిన వారిని విడిపించగలిగిన ప్రభు శక్తిని సువార్త ప్రకటన ద్వారా బయలుపరచున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మన ప్రార్థన, మన విశ్వాసం
మన వాక్య పరిశీలన దేవుడు అద్భుతమైన గూఢమైన సంగతులను మనకు తెలియజేయడానికి సహాయపడుతుంది. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీవు తెలియజేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా, మాకు అర్థం కావయ్యా అనేక విషయాలు, మా చేత కాదయ్యా అనేక విషయాలు. మేమేమీ చేయలేమయ్యా, ఏమీ చేతగాని వారిమని, ఏమీ చేయలేకపోతున్నామని కుమిలిపోవటం తప్ప, నిన్నెరిగితే, నీతో ఉంటే, నీ బలమును పుంజుకుంటే నీ కొరకు సూర కార్యములు చేయగలవని, గొప్ప కార్యములు చేయగలవని మా జీవితాల్లో కూడా నిరీక్షణ కలిగి ఉండటం సహాయం ఇచ్చేయండి. అటు చరిత్రలో చూసిన, ఇటు భక్తి విషయాల్లో చూసిన, అటు సైంటిఫికల్ విషయాల్లో చూసిన, ఇటు మెడికల్ ఫీల్డ్లో చూసిన ఇన్ని ఇన్వెన్షన్లు, ఇన్ని గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టిన వారందరూ నిన్నెరిగిన వారుగా ఉండటం ఎంత గొప్ప భాగ్యమయ్యా. నిన్నెరగటం ద్వారా ఎంతమందికి మేము దీవెనకరంగా ఉంటామన్నది ఈరోజు గ్రహించుటకు, నీతో గడుపుటకు, నీతో నడుచుటకు, నిన్నే ప్రేమించుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు వింటున్న ఈ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎలా మేలుకరంగా ఉన్న వారిని కూడా తెలియజేస్తూ ఉండండి. మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయలు కొనసాగించుటకు, మీకోసం ప్రార్థించుటకు సహకరించిన వారు అవుతారు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, ఇవాళ శుక్రవారం కదండి, కల్వరి చర్చిలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని వద్ద నుండి శక్తి పుంజుకుందాం. ఆయన కొరకు గొప్ప కార్యాలు సాధిద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయకాల